కరువు వలసలకు నిలయమైన రాయలసీమ ఇక బంగారుసీమగా మారనుంది. కరువు నేలలో పసిడి పంటలు పండనున్నాయి. ఇప్పటి వరకు గోల్డ్ మైన్ అంటే గుర్తుకొచ్చే కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్ స్థానంలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి చేరనుంది. దేశంలోనే ప్రైవేట్ రంగంలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుగా ప్రసిద్ధి చెందనుంది. 405 కోట్ల పెట్టుబడి, 1500 ఎకరాల విస్తీర్ణంలో జియో మైసూర్ సర్వీసెస్, డెక్కన్ గోల్డ్ మైన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్టును నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. అలాగే పరిశ్రమ విస్తరణలో భాగంగా 2వ యూనిట్ కు శంకుస్థాపన చేస్తారు. ఈ గోల్డ్ మైన్ ప్రాజెక్టు రాయలసీమకు ఎంతో ప్రతిష్టాత్మకం. తొలి దశలో 600 ఎకరాల్లో తవ్వకాలు చేస్తారు. ఇక వెలికితీసిన బంగారు ఖనిజాన్ని శుద్ధి చేసేందుకు అవసరమైన ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. 2వ దశలో మిగిలిన 900 ఎకరాల్లో విస్తరిస్తారు. ప్రస్తుత ప్లాంట్ ద్వారా తొలి ఏడాది 400 కిలోలు, 2వ ఏడాది 900 కిలోల బంగారం ఉత్పత్తి చేస్తారు. ఇలా ఉత్పత్తి పెంచుతూ ఏడాదికి 2 టన్నుల పసిడి ఉత్పత్తి చేయనున్నారు. వెలికి తీసిన బంగారం ధరపై 4% రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. 400 కిలోలకు 57 కోట్లు, 900 కిలోలకు 144 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం రానుంది. దాదాపు 700 మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 0.021 టీఎంసీల నీటిని హంద్రీనివా కాలువ ద్వారా ప్రభుత్వం కేటాయించింది. నీటి సరఫరా కోసం 18 కిలోమీటర్ల పైప్ లైన్ వేశారు. ఇప్పటికే గోల్డ్ మైన్ ట్రయల్ రన్ పూర్తయింది. ఇక సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి జొన్నగిరి చేరుకుంటారు. అక్కడ మొదటి యూనిట్ ను ప్రారంభిస్తారు. అనంతరం జియో మైసూర్ ప్లాంట్ 2వ యూనిట్ కు శంకుస్థాపన చేస్తారు. 12:30 జొన్నగిరిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 3 గంటలకు పత్తికొండ నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. కిరాణా షాప్ నుంచి డేటా సెంటర్ దాకా సింగిల్ పోర్టల్లోనే అనుమతులు ఇవ్వాలి. ఇకపై ప్రతి ప్రధాన ప్రాజెక్టులకు భూమి పూజ, అలాగే ప్రారంభోత్సవాలు ఉండాల్సిందే అని మంత్రి లోకేష్ అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్, టీజీ భరత్తో కలిసి వివిధ శాఖల కార్యదర్శులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల హామీలో భాగంగా 20 లక్షల ఉద్యోగాలను యువతకు ఇచ్చేలా కార్యాచరణను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన 750 భారీ పరిశ్రమల పనులు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రుల బృందానికి అధికారులు వివరించారు. ఇవి పూర్తి స్థాయిలో పట్టాలెక్కితే పెద్ద ఎత్తున రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు దక్కుతాయని అధికారులు వివరించారు. ప్రతి నెల పరిశ్రమల స్థాపనకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు ఉంటే ప్రభుత్వం ప్రగతి దిశగా నడుస్తోందన్న విశ్వాసం ప్రజల్లో కలుగుతుందని మంత్రుల బృందం అభిప్రాయం వ్యక్తం చేసింది. పరిశ్రమలు ఆకర్షించేలా విదేశాల్లోనూ దేశంలోనూ పెద్ద ఎత్తున రోడ్ షోలను నిర్వహించాలని, పరిశ్రమలు గ్రౌండ్ కావడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలన్నారు. గత నెల రోజుల వ్యవధిలో 210 భారీ పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడికి ముందుకు వచ్చాయన్నారు. ప్రాజెక్టుల ప్రగతికి సంబంధించి అధికారులు సమన్వయంతో పనిచేయాలి. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వివిధ నిర్మాణ దశల్లో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉత్పత్తిని ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎంఎస్ఎంఈలను కూడా ఆన్బోర్డ్ చేయాలి. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో హోటల్ రూమ్లు అందుబాటులో ఉండేలా పర్యాటక శాఖ చర్యలు చేపట్టాలి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో భాగంగా స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ ప్రభుత్వ విధానాలుగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో గార్మెంట్ పరిశ్రమను ఆకర్షించేందుకు చర్యలు తీసుకోవాలి. ఉద్యోగాలతో అనుసంధానం చేసేలా పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందించాలి. టెక్స్టైల్, క్యాప్టివ్ పవర్ ఉత్పత్తికి ప్రోత్సహించాలి. అనకాపల్లి, విశాఖ స్టీల్ సిటీలుగా మారుతున్నాయి. ఉక్కు పరిశ్రమకు ప్రధానమైన ముడి సరుకు నిరంతరాయంగా అందేలా కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. కులాల మధ్య చిచ్చు రాజేసేందుకు వైసీపీ పార్టీ కుట్రలు పన్నుతోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. వీటిని కలిసికట్టుగా తిప్పికొట్టాలని మంత్రివర్గ సహచరులకు సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలాంటి సంబంధం లేని అంశాల్లోకి లాగి ఆయనకు కులాన్ని ఆపాదించాలని, బురద పులమాలని వైసీపీ ప్రయత్నిస్తోందని తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్ అనవసర విషయాల్లోకి లాగి ఆయనపై బురద చల్లుతుంటే మంత్రులెవరూ నోరు మెదపకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి కుట్రలను కలిసికట్టుగా తిప్పికొట్టకపోతే కూటమికి అర్థమేముంటుందని నిలదీశారు. ప్రతి విషయంలోనూ పైనుంచి ఆదేశాలు వస్తాయని ఎదురు చూడకూడదని మంత్రివర్గ సహచరులకు హితవు పలికారు. వైసీపీది తొలి నుంచి క్రిమినల్ మనస్తత్వమని, అందుకే నేరగాళ్లకు కొమ్ము కాస్తూ వస్తోందని అన్నారు. సమాజం హర్షించని అంశాలనే ఆ పార్టీ తలకెత్తుకుంటుంది అన్నారు. కర్నూలు ఘటనను ప్రస్తావించారు. ఊరంతా వద్దన్న విషయాన్ని వైసీపీ నేతలు తలకెత్తుకున్నారు. ఇలాంటి క్రిమినల్ మనస్తత్వం ఆ పార్టీలోనే కనిపిస్తుందని చంద్రబాబు వివరించారు. కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ ఘటనలోనూ వైసీపీ అదే తరహాలో ప్రవర్తిస్తోందని, ప్రభుత్వ చిత్తశుద్ధిని సాయికృష్ణ తల్లి, బంధువులు నమ్ముతుంటే ఆ పార్టీ కుల రాజకీయం చేస్తోందని సీఎం ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా వరకు అదుపులో ఉన్నాయని, కానీ వైసీపీ ఏ చిన్న ఘటన దొరికినా దాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోవాలని చూస్తోందన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి కాపు ద్రోహి అని మంత్రి నిమ్మల రామానాయుడు, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ విమర్శించారు.
వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో సానాతో కలిసి నిమ్మల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాపులకు మేలు చేసేలా రిజర్వేషన్లను కల్పించిన ముఖ్యమంత్రులుగా దళిత బిడ్డ దామోదరం సంజీవయ్య, చంద్రబాబు చరిత్రలో నిలిస్తే కాపులకు రిజర్వేషన్లు తీసేసిన ముఖ్యమంత్రుల్లో నీలం సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి. కేంద్రం 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పిస్తే బీసీలకు అన్యాయం జరగకుండా అందులో 5% రిజర్వేషన్ను కాపులకు చంద్రబాబు కల్పించారన్నారు. కాపులకు రిజర్వేషన్ డిమాండ్ వ్యతిరేకిస్తున్నానని ఎన్నికల ప్రచారంలో బాహాటంగా జగన్ ప్రకటించారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్ను రద్దు చేసి కాపులకు తీరని అన్యాయం చేశారని మంత్రి మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూశాక నిరాశ నిస్పృహలతో ప్రాంతాలు, మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టి చలి కాచుకోవాలని ఆ పార్టీ చూస్తుందని అన్నారు. జగన్ది పులివెందుల ఫ్యాక్షన్ సంస్కృతి. ఫ్యాక్షన్ ఉచ్చులో చిక్కుకునే ఎవరైనా బయటకు రావడం అసాధ్యం. వైసీపీ కాపు నేతలను జగన్ రెచ్చగొట్టి తప్పులు చేయించి జైలుకు వెళ్లేలా చేస్తున్నాడు. తద్వారా కాపు నేతలు తన విషపు వల నుంచి బయటకు రాలేక అక్కడే ఉండిపోయేలా చేస్తున్నారన్నారు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి. పేర్ని కృష్ణమూర్తికి నాయకుడిగా మంచి పేరుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి టోకెన్ సాహు చెప్పారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. గ్రావిటీ కెనాల్, N16 ట్రంక్ రోడ్, హెచ్ఓడి టవర్స్, రిటర్నబుల్ ప్లాట్లు ఉన్న ఎల్పీఎస్ జోన్ 7 ప్రాంతాల్లో పనులను పరిశీలించారు. వివిధ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులు ఆయనకు సమగ్ర వివరాలు అందించారు. అమరావతి అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న విజన్ను సాహు అభినందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమరావతిలో కీలక ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. ఈ పర్యటనలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, గృహ నిర్మాణ శాఖ ఎండీ అరుణ్ కుమార్, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం సిపిఎస్లోని 10,715 మంది ఉద్యోగులకు రాష్ట్ర కేబినెట్ శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అనుసరించి అర్హులైన ఆ ఉద్యోగులకు సిపిఎస్ నుంచి పాత పెన్షన్ విధానం మారేందుకు వన్ టైం ఆప్షన్ కల్పించేందుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో ఆ ఉద్యోగుల 2 దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్రంలో వైఎస్ సర్కార్ 2004 సెప్టెంబర్లో సిపిఎస్ ను అమల్లోకి తీసుకొచ్చింది. అయితే సిపిఎస్ అమల్లోకి రాకముందే అప్పటి చంద్రబాబు సర్కార్ హయాంలో డిఎస్సి సహా పలు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఉద్యోగార్థులు పరీక్షలు రాశారు. కానీ నియామకాలు జరిగేసరికి సిపిఎస్ అమల్లోకి వచ్చింది. ఆయా నోటిఫికేషన్ల ప్రకారం చూస్తే వారందరికీ ఓపీఎస్ వర్తింపచేయాలి. కానీ సిపిఎస్కే పరిమితమయ్యారు. ఇలాంటి ఉద్యోగులు 10,715 మంది ఉన్నారు. అందులో సుమారు 6,500 మంది ఉపాధ్యాయులే. ఇంకా పోలీసులతో పాటు పలు శాఖల ఉద్యోగులు ఉన్నారు. నోటిఫికేషన్ తేదీ ప్రకారం తమకు ఓపీఎస్ వర్తింపచేయాలని వీరంతా ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇప్పుడు ఇన్నేళ్లకు వారి సమస్యకు పరిష్కారం లభించింది. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎం చంద్రబాబు ఉద్యోగ, ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి 2003లో పలు నోటిఫికేషన్లు ఇచ్చారు. పరీక్ష నిర్వహణ, ఫలితాల ప్రకటన కూడా అయిపోయింది. అయితే వివిధ రకాల సాంకేతిక, పరిపాలనాపరమైన కారణాలు, న్యాయపరమైన కారణాల వల్ల ఆయా భర్తీ ప్రక్రియ, ఉద్యోగుల పోస్టింగ్లు ఆలస్యమయ్యాయి. ఆ నియామకాలు జరిగితే క్రెడిట్ చంద్రబాబుకు దక్కుతుందనే ఉద్దేశంతోనే వైఎస్ సర్కార్ కావాలనే జాప్యం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా ఉద్యోగులకు పోస్టింగ్లు ఇవ్వడంలోనూ సంవత్సరం, 2 ఏళ్ల పాటు ఆలస్యం జరిగింది. ఈలోపే వైఎస్ ప్రభుత్వం సిపిఎస్ ను అమల్లోకి తెచ్చింది. దీంతో పాత నోటిఫికేషన్ల మేరకు ఓపీఎస్ కు అర్హత ఉన్న 10,715 మంది దీనిలోకి వచ్చేశారు. రాష్ట్రంలో నడిచే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క సీటుపై 4,000గా ఉన్న పన్నును 2,500కు తగ్గించింది. దీన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి అమలు చేయనున్నారు. తద్వారా ప్రైవేట్ బస్సులను రాష్ట్రంలోనే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రోత్సహించినట్టు అవుతుందని, ఈ నిర్ణయంతో ఎంతో మేలు చేస్తుందని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఇప్పటి వరకు ఉన్న పన్నుల భారం కారణంగా ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. తాజా నిర్ణయంతో రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం పెరగనుంది. ఫిట్నెస్ పరీక్షలు కూడా రాష్ట్రంలోనే జరగనున్నాయి. తద్వారా ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో తిరిగే ప్రైవేట్ బస్సుల రిజిస్ట్రేషన్ ఇక్కడ కాకుండా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వంటి చోట్ల చేయిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం రిజిస్ట్రేషన్ ఛార్జీల భారంతో పాటు పన్నుల మోతేనని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఏపీలో ప్రతి 3 నెలలకు ఒకసారి సీటుకు 4,000 చొప్పున ఏడాదికి 12,000 వరకు రోడ్డు రవాణా విభాగానికి పన్ను చెల్లించాలి. ఒక్కో బస్సుకు ప్రతి క్వార్టర్కు 1.50 లక్షల చొప్పున ఏడాదికి 4 విడతల్లో 6 లక్షల వరకు భరించాల్సి వస్తుంది.
అదే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్లో అయితే ఏడాదికి 40,000 నుంచి 56,000 చెల్లిస్తే అనుమతులు వస్తున్నాయి. ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా కేంద్రానికి ఆల్ ఇండియా పర్మిట్ కోసం ఏడాదికి 90,000 చెల్లించాలి. ఇది ఏపీలో చెల్లించే పన్ను కన్నా తక్కువగా ఉండడంతో బస్సుల యజమానులు ఈశాన్య రాష్ట్రాలను ఎంచుకుంటున్నారు. రౌడీ షీటర్ గాలి సాయికృష్ణ అదృశ్యం ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడలోని కృష్ణలంక మాజీ ఇన్స్పెక్టర్ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అజిత్ సింగ్ నగర్ లో ఉన్న ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకుని ఎంజీ రోడ్లో ఉన్న ఆపరేషనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు తరలించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆయన అధికారులు విచారించడం మొదలుపెట్టారు. సిట్ చీఫ్ రవిప్రకాష్ పలు ప్రశ్నలు సంధించారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు నివేదికలు, వాంగ్మూలాలను దగ్గర పెట్టుకుని విచారణ సాగించారు. 5 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత 2 గంటలు విరామం ఇచ్చారు. ఇక ఆ తర్వాత మళ్లీ విచారణ మొదలుపెట్టారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ మాయం కావడం, అనాథ శవాల దహనంపై కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. సాంకేతిక ఆధారాలను ముందుంచి అధికారులు ప్రశ్నల వర్షం కురిపించగా నాగరాజు చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్టు తెలుస్తోంది. సాయికృష్ణను ఏ కేసు నిమిత్తం ఏ తేదీన మార్కాపురం నుంచి అదుపులోకి తీసుకున్నారనే అంశాలపై ఆరా తీశారు. ఈ వ్యవహారంలో ప్రత్యేక రక్షక దళ పోలీసులను ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది? ప్రైవేటు వాహనాలలో ఎందుకు తరలించారు? విజయవాడ తీసుకొచ్చిన తర్వాత వారి కార్యాలయంలో కానీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏదైనా రహస్య ప్రాంతంలో ఎన్ని రోజులు ఉంచారు అనే కోణంలో లోతైన ప్రశ్నలు సంధించారు. సాయికృష్ణకి ఏమైనా అనారోగ్యం చేసి ఆసుపత్రికి తరలించారా? ఆ సమయంలో అక్కడ ఎవరెవరున్నారు? అసలు ఈ అరెస్టు వ్యవహారం ఉన్నతాధికారులకు ముందే తెలుసా లేదా అన్న ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. సిట్ అధిపతి రవిప్రకాష్ నేరుగా ప్రశ్నించినా సీఐ నాగరాజు దేనికి సూటిగా సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. తాను ఉద్యోగం బాగా చేశానని, తాను కొట్టింది అమాయకుణ్ణి కాదని, ఒక రౌడీ షీటర్ కోసం తనని బలిపశువును చేయడం అన్యాయమని వాపోయినట్లు తెలిసింది. సాయికృష్ణ బాధితులకు యూనిఫామ్ వేసుకున్న అధికారిగా న్యాయం చేసేందుకు ప్రయత్నం చేశాను కానీ తాను ఎవరిపైనా అక్రమ చర్యలకు పాల్పడలేదని బదులిచ్చినట్టు తెలుస్తోంది. ఇన్స్పెక్టర్ నాగరాజు అరెస్టు సందర్భంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆయనకు మద్దతుగా అభిమానులు, మహిళలు, యువకులు నిరసన చేపట్టారు. ఆయన్ను అదుపులోకి తీసుకుంటారన్న సమాచారంతో ఇంటి వద్ద భారీగా గుమిగూడారు. నాగరాజు ఫోటోలతో ప్లకార్డులు పట్టుకుని అరెస్టు చేయవద్దంటూ నినాదాలు చేశారు. నాగరాజు బయటకు వచ్చి వారికి సర్ది చెప్పారు. ఇక నుంచి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన అభిమానులు అక్కడే ఉండిపోయారు. తర్వాత సిట్ రాకతో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారుల వాహనాలను కదలనివ్వకుండా అభిమానులు అడ్డుపడ్డారు. వాహనాల ముందు బైఠాయించి సేవ్ పోలీస్, ఇన్స్పెక్టర్ను బలిపశువును చేయవద్దంటూ నినాదాలు చేశారు. నాగరాజును తరలిస్తున్న వాహనాన్ని అన్ని కూడళ్లలోనూ అభిమానులు అడ్డుకున్నారు. యువకులు ద్విచక్ర వాహనాలపై అనుసరించారు. నాగరాజుకు మద్దతుగా నినాదాలు చేస్తూ కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఎదురుగా ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకున్నారు. ఇక్కడికి కృష్ణలంక, బాలాజీనగర్, రాణిగారి తోట, గీతానగర్ కట్ట ప్రాంతాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. నాగరాజు ఉన్న వాహనాన్ని ఏఆర్ గ్రౌండ్ గేట్ లోపలకు వెళ్లకుండా నిలువరించారు. పోలీసులు, రోప్ పార్టీలు ఆందోళనకారులను పక్కకు లాగిన తర్వాత వాహన శ్రేణి లోపలకు ప్రవేశించింది. సిట్ అధికారులు నాగరాజును అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ రామలింగేశ్వర నగర్లో ఉన్న ఇస్కాన్ ఆవరణలో పరిసర ప్రాంతాల మహిళలు నిరసన తెలిపారు. అలాగే బెన్ సర్కిల్ నుంచి ఎంజీ రోడ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశకు రుణం మంజూరు, 2వ దశ విస్తరణకు సంబంధించిన వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఒక్కో దశకు విడివిడిగా కాకుండా 2 దశలకు కలిపే రుణం మంజూరయ్యేలా చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కార్యాచరణ రూపొందించాయి. ఈ మేరకు నిన్న కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. కొత్త కార్యాచరణ ఖరారు కావడంతో మెట్రో మొదటి దశ స్వాధీనానికి ఎల్ఎన్టీ కంపెనీకి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి జపాన్ నుంచి భారత ప్రభుత్వ రంగ సంస్థ మంజూరైన 13,600 కోట్ల రుణం ప్రక్రియ నిలిచిపోనుంది. ఇక దానికి బదులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి ఆధ్వర్యంలో పాత మెట్రోను కొనడం, కొత్తగా విస్తరించడం చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి ప్రాజెక్టు కాబట్టి మొత్తం మెట్రో వ్యవహారాన్ని తాజాగా మొదలు పెడతారు. దీనికోసం ఎస్బీఐ క్యాప్స్ ను కన్సల్టెన్సీ సంస్థగా నియమించాలని నిర్ణయించారు. మొదటి దశ ఆస్తుల విలువ నిర్ధారించడం, 2వ దశ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తేల్చడం, ఆ రుణాలను తక్కువ వడ్డీకిచ్చే సంస్థలను అన్వేషించి అనుసంధానం చేయడం ఎస్బీఐ క్యాప్స్ బాధ్యత. ఇది 2 నెలల్లో నివేదిక ఇస్తుంది. 2 దశలకు అవసరమైన రుణం ఇచ్చే ఆర్థిక సంస్థలను ఎంపిక చేసి వాటితో సంప్రదింపులు జరిపి 2 దశలకు కలిపి రుణం మంజూరుకు మార్గం సుగమం చేస్తుంది. 2 దశలకు కలిపి రుణం తీసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలోనే మరోసారి పాత మెట్రో ఆస్తులు, అప్పుల విలువను మదింపు చేయాలని నిర్ణయించారు. మెట్రో మొదటి, 2వ దశలో కూడా వాటాదారుగా ఉంటానని కేంద్రం చెప్పినట్లుగా తెలిసింది. ఇక వాటా ఇచ్చేందుకు తమకేమీ అభ్యంతరం లేదని, ఆస్తులతో పాటు అప్పుల్లోనూ కేంద్రం బాధ్యత తీసుకోవాలని, ఈక్విటీ వాటాదారుగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
రాయదుర్గం 5 ఎకరాల భూమి వివాదంలో ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీజీఐఏసీకి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకోనుంది. ప్రభుత్వం సూచించిన ప్రత్యామ్నాయ భూములను కూడా తీసుకోవాలనే ఆలోచనకు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో సచివాలయంలో ఎస్బీఐ సీజీఎం బృందం భేటీ అనంతరం బ్యాంకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాయదుర్గం భూముల విషయంలో ఎస్బీఐ వ్యవహరించిన తీరుపై కేంద్రానికి ఆర్బీఐకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఎస్బీఐ సోమవారం చర్చలకు వచ్చింది. బ్యాంకు వ్యవహరించిన తీరు పట్ల ప్రభుత్వం ఆగ్రహంగా ఉందని, ప్రభుత్వ లావాదేవీల నుంచి ఉపసంహరణ, లీడ్ బ్యాంక్ హోదా తొలగింపు దిశగా యోచిస్తున్నామని సీఎస్ వారికి చెప్పారు. ఇక ఇదే జరిగితే ఇబ్బందులు తప్పవని గ్రహించి ఎస్బీఐ హైకోర్టులో పిటిషన్ను విత్డ్రా చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. తర్వాత ఢిల్లీ వెళ్లిన సీఎస్ చర్చల సారాంశాన్ని సీఎంకు వివరించారు. బ్యాంకు తాజాగా ప్రభుత్వ నిర్ణయానికి సుముఖత వ్యక్తం చేస్తూ సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. ఎస్బీఐ దిగొచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఎస్బీఐతో లావాదేవీలను యథాతథంగా కొనసాగించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, కేంద్రం నుంచి వివిధ శాఖలకు వచ్చిన మ్యాచింగ్ గ్రాంట్లు, ఇతరత్రా నిధులను బ్యాంకులోనే కొనసాగించనుంది. లీడ్ బ్యాంక్ హోదాను కొనసాగించాలని నిర్ణయించినట్టు సమాచారం. 5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుని దాని స్థానంలో అదే ప్రాంతంలో మరో చోట 2.5 ఎకరాల భూమిని ఇస్తామని ప్రభుత్వం బ్యాంకుకు తెలిపింది. తెలంగాణలో వరి ధాన్య ఉత్పత్తి భారీగా పెరిగిన నేపథ్యంలో నిర్దేశిత సేకరణ లక్ష్యాలను సైతం పెంచాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విన్నవించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. రైతు ప్రయోజనాల విషయంలో తమ ప్రభుత్వం రాజీ పడదని, రైతు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక సీజన్లో రైతుల నుంచి 80 లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ఐటీ రంగానికి అమెరికా డెవలప్మెంట్ సెంటర్లను ఇస్తే ప్రపంచాన్ని నడిపించే గ్లోబల్ సీఈఓలను తాము అందిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అమెరికా స్వాతంత్ర్యానికి 250 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్లో నిర్వహించిన ఫ్రీడమ్ 250 వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 1990లో మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్లో అడుగుపెట్టడం నుంచి సత్యానాదెళ్ల ఆ సంస్థకు సీఈఓగా ఎదగడం వరకు సాగిన ప్రయాణం తెలుగువారి నైపుణ్యానికి నిదర్శనమని భట్టి పేర్కొన్నారు. హైదరాబాద్ అమెరికాకు ఉన్న బంధం దౌత్యపరమైనదే కాదని, అమెరికాలో ఉన్న విద్యార్థులు, ఉద్యోగుల రూపంలో ఆ దేశం ప్రతి తెలుగు ఇంటిలో ఒక భాగమైందని చెప్పారు. అక్కడ వేగంగా విస్తరిస్తున్న భాషగా తెలుగు నిలవడం అందరికీ గర్వకారణమని అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణకు డీఏపీ, యూరియా సరఫరాను పెంచాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, ప్రహ్లాద్ జోషి, రామ్మోహన్ నాయుడుతో తుమ్మల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతి పత్రాలు సమర్పించారు. పప్పు ధాన్యాలు, నూనె గింజల కొనుగోళ్లపై ఉన్న 25% పరిమితిని వెంటనే ఎత్తివేయాలని, రైతులు ఉత్పత్తి చేసిన మొత్తం పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది తెలంగాణలో 15 లక్షల టన్నుల మొక్కజొన్న, 3 లక్షల టన్నుల జొన్న ఉత్పత్తి వచ్చిందని, మార్కెట్ ధర తగ్గిపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు ఆయా పంటలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని, కనీస మద్దతు ధరతో వీటిని కేంద్రం సైతం సేకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసిన తుమ్మల రాష్ట్రంలో ఇప్పటికే 3 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తుండగా వచ్చే 3 ఏళ్లలో ఆ విస్తీర్ణాన్ని 10 లక్షల ఎకరాలకు పెంచే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. క్రూడ్ పామాయిల్పై దిగుమతి సుంకాన్ని 44% నుంచి 16% తగ్గించడం వల్ల దేశంలోని ఆయిల్ పామ్ రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. దిగుమతి సుంకాన్ని తిరిగి 44% పెంచాలని, ఆయిల్ పామ్ రైతులకు కనీస గ్యారంటీ ధర విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ మంత్రి తుమ్మల కోరారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు ఎంపిక కానున్నట్టు తెలుస్తోంది. అన్ని కుదిరితే జూలై నెలలో ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను కేంద్ర సర్వీస్ నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం దీన్ని బలాన్ని చేకూరుస్తోంది. 1992 బ్యాచ్కు చెందిన సంజయ్ జాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ, కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలంగాణ క్యాడర్కు కేటాయించారు. అయితే 2014 అక్టోబర్ నెలలో డెప్యుటేషన్ పైన కేంద్ర సర్వీస్కు వెళ్లిన సంజయ్ జాజు 2018 మార్చి వరకు ఎన్హెచ్ఐడిసిఎల్ డైరెక్టర్గా, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. 2024 నుంచి కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. సుదీర్ఘకాలం కేంద్ర సర్వీసులోనే కొనసాగిన ఆయన సొంత క్యాడర్కు రావడానికి ఇష్టపడలేదని అధికార వర్గాల్లో ప్రచారం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయన్ను రిలీవ్ చేసింది. తెలంగాణ క్యాడర్కు తిరిగి పంపిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రెండో విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం నిన్న రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను అందజేశారు. 2026 సంవత్సరానికి గాను 131 మందికి పద్మ పురస్కారాలను కేంద్రం ప్రకటించగా మే 25న తొలి విడతలో 66 మందికి పురస్కారాలను అందజేసిన సంగతి తెలిసిందే. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, కింజరాపు రామ్మోహన్ నాయుడు తదితర ప్రముఖుల సమక్షంలో రెండో విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కేటీ థామస్, మలయాళ జర్నలిస్ట్ పి నారాయణలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ విభూషణ్ పురస్కారాలను ప్రదానం చేశారు. మలయాళ నటుడు మమ్ముట్టి, క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడు, ప్లేబ్యాక్ సింగర్ ఆల్కా యాగ్నిక్తో పాటు మరో 3 పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ అందుకున్న వారిలో మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, చంద్రమౌళి గడ్డమడుగు, కుమారస్వామి తంగరాజ్, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం, రామ్రెడ్డి మామిడి ఉన్నారు. ఇక రెండో విడతలో మొత్తం 65 మందికి అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో 2కి పద్మ విభూషణ్, 6కి పద్మభూషణ్, 57 మందికి పద్మశ్రీ అవార్డులను అందజేశారు. తాజాగా పద్మశ్రీ అందుకున్న వారిలో నటుడు మాధవన్, క్రికెటర్ రోహిత్ శర్మ ఉన్నారు. తెలంగాణ పార్టీ క్యాడర్కు బెంగాల్లో బీజేపీ కార్యకర్తలు స్ఫూర్తిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. బెంగాల్ ఫలితాలను ఇక్కడ పునరావృతం చేసే దిశగా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. జనసంఘ్ స్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆయన చిత్రపటానికి నాయకులు నివాళులర్పించారు. ఇక జమ్మూ కశ్మీర్ను భారత్లో విలీనం చేయడం కోసం శ్యామప్రసాద్ ముఖర్జీ తన ప్రాణాలని త్యాగం చేశారన్నారు. శ్యామప్రసాద్ ముఖర్జీ ఒక గొప్ప మేధావి అని, ఆయన బలిదానాన్ని స్ఫూర్తిగా తీసుకుని పోరాడితే రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఖాయమని మహారాష్ట్ర, హర్యానా మాజీ గవర్నర్లు విద్యాసాగర్ రావు, దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. దేశపు అసలు సిసలైన హీరో శ్యామప్రసాద్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కొనియాడారు. ఆయన ఆశయాల సాధన కోసమే కేంద్రం పనిచేస్తుందని స్పష్టం చేశారు. దేశ రక్షణ కోసం అణ్వస్త్రాలు ఉండాలని ముఖర్జీ ఆకాంక్షిస్తే వాజ్పేయి నెరవేర్చారని అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ముఖర్జీ కలను ప్రధాని మోదీ నెరవేర్చారని పేర్కొన్నారు. కాగా బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళామందిర్లో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే నేతృత్వంలో నమో జన్జెట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అడ్డుపెట్టుకుని దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్, జోగిపేటలో మంత్రి దామోదర్ అధ్యక్షతన సర్ 2026 పై కాంగ్రెస్ బూత్ స్థాయి ఏజెంట్లకు నిర్వహించిన శిక్షణ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ చోరీ చేసిన బీజేపీ మొన్నటికి మొన్న రాజ్యసభ ఎన్నికల్లో తాను సునాయాసంగా గెలిచే అవకాశం ఉండగా తన నామినేషన్ను రద్దు చేయించడం ద్వారా సీట్ చోరీకి పాల్పడిందని ఆరోపించారు. ఇక వన్ నేషన్ వన్ పార్టీ దిశగా దేశం మోదీ, షా ద్వయం పథకాలు రచిస్తున్నారని, అందులో భాగంగానే సర్ ప్రక్రియలో చిత్ర విచిత్ర నిబంధనలు పెట్టారని ఆరోపించారు. గతంలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన విధంగా ఈసారి సర్ ప్రక్రియపై రాహుల్, ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ పోరాడుతుందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఖతమైపోయిందన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇక 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన అరాచకాలు, అక్రమాలు, నిధుల దోపిడీని ప్రజలు ఇంకా మర్చిపోలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇందిరమ్మ రాజ్యం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇక్కడ ఉంది హిట్లర్ రాజ్యమని సాక్షాత్తు ముఖ్యమంత్రి తనకు హిట్లర్ ఆదర్శమని చెబుతున్నారు. హిట్లర్ను చూసే హైడ్రా పెట్టానని చెప్పడం ఆయన అహంకారానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ఖమ్మంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో వీఆర్ఎస్ కార్యకర్తలకు నిర్వహించిన అవగాహన సదస్సులో, కొత్తగూడెం క్లబ్లో టీజీబీకేఎస్ ఆధ్వర్యంలో జరిగిన సింగరేణి పరిరక్షణ సదస్సులో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు కట్టుకున్న ఇళ్లను కూలుస్తూ పట్టాలను రద్దు చేస్తూ అన్యాయంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రెవెన్యూ మంత్రి జిల్లాలోని పేదలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకునేవారే లేరన్నారు. రాష్ట్రంలో ఇళ్లు కూల్చే ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఫీజు రియంబర్స్మెంట్ అందడం లేదని, కేసీఆర్ ప్రభుత్వంలో ఖమ్మం జర్నలిస్టులకు కేబినెట్ ఆమోదంతో జీవో ఇచ్చి స్థలం కేటాయిస్తే ప్రస్తుత ప్రభుత్వం ఆ స్థలానికి ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ బోర్డు పెట్టిందన్నారు. తక్షణం ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మధిరలో ఈ నెల 30న నిర్వహించే రైతు ఆశీర్వాద సభకు రైతు క్షమాపణ సభగా నామకరణం చేయాలని సూచించారు. రాష్ట్రానికి వెలుగులు నింపిన సింగరేణి ఒకప్పుడు సిరిల గనిగా ఉండేదని, ప్రస్తుతం స్కామ్ల గనిగా మారిందని ఆరోపించారు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైన విషయం బయటకొచ్చిన దగ్గర నుంచి ఉత్పత్తి తగ్గించి చూపిస్తున్నారని, నిజంగా గనుల్లో బొగ్గు నిల్వలుంటే చూపించడానికి ఏమైందని ప్రశ్నించారు. మెట్రో రుణం విస్తరణ విషయంలో హైదరాబాద్ లో పరస్పరం విమర్శలు చేసుకున్న రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఢిల్లీలో కలిసిమెలిసి తిరుగుతూ డ్రామాలాడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ఏదో అడిగినట్టు, కిషన్ రెడ్డి కేంద్రం నుంచి ఏదో తీసుకొచ్చినట్టు
ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మెట్రో స్వాధీనం పేరిట రాష్ట్ర ప్రజలపై 14,000 కోట్ల అప్పును రుద్దుతున్న రేవంత్ మెట్రో రైలుకు చెందిన 30,000 కోట్ల విలువైన 250 ఎకరాల భూములను తన సోదరులు బావమరదికి అప్పజెప్పేందుకు పావులు కలుపుతున్నారని ధ్వజమెత్తారు. మెట్రోపై రేవంత్ ప్రేమ వెనుక భారీ కుంభకోణం ఉందని తెలిపారు. నిజంగానే కేంద్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డికి తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే గతంలో లక్టీకప్పు నుంచి పటాన్చేరు వరకు ప్రతిపాదించిన మెట్రో ప్రాజెక్టు విస్తరణకు ఎందుకు ఆమోదం తెలపలేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై దేశ రాజధానిలో మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో భారీ మార్పులు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. నిన్న సాయంత్రం ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుని కీలక సమాలోచనలు జరిపారు. మరోవైపు ఇద్దరు కేంద్ర మంత్రుల రాజ్యసభ పదవీకాలం ముగిసినా వారిని తిరిగి ఎంపిక చేయలేదు. వీరిలో ఒకరు నిన్న మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామాలన్నీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమవుతాయని, అంతకు ముందే మంత్రివర్గంలో కీలక మార్పులు జరుగుతాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇవాళ జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో పార్లమెంట్ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక కేరళకు చెందిన కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ నిన్న తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ పదవీకాలం ఈ నెల 21న ముగిసింది. ఆయన కేంద్రం తిరిగి నామినేట్ చేయలేదు. మరోవైపు రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ రాజ్యసభ పదవీకాలం కూడా ఈ నెల 21నే ముగియగా ఆమెను కూడా రాజ్యసభకు తిరిగి ఎంపిక చేయలేదు. ఇక కేంద్ర రవాణా, రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష మల్హోత్రాను గత నెలలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరికి చాలా కాలం క్రితమే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ బాధ్యతలు అప్పగించారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో మంత్రివర్గంలో మరికొందరికి ఉద్వాసన తప్పదని, చాలా మంది కొత్త వారికి అవకాశాలు కల్పిస్తారని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈసారి కేంద్ర మంత్రివర్గంలో 33% మహిళలకు తప్పక అవకాశం లభిస్తుందనే చర్చ మొదలైంది. ఇంత పలు రాష్ట్రాలకు చెందిన మహిళా ఎంపీలు ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియాల నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. జడ్జిల ఎంపిక ప్రక్రియ న్యాయస్థానాల సమీక్షకు, ఆర్టీఐ చట్టానికి పూర్తిగా అతీతమైందని తేల్చి చెప్పింది. హైకోర్టు జడ్జిలను ఎలా ఎంపిక చేశారు, ఎవరిని ఎందుకు తీసుకున్నారు అనే విషయాలను కోర్టులో కేసులు వేసి ప్రశ్నించలేమని, ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తులు పెట్టి తెలుసుకోవడం కుదరదని స్పష్టం చేసింది. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్కు చెందిన జిల్లా జడ్జి అరవింద్ మల్హోత్రా వేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. సీనియర్ను అయినా తనను కాదని జూనియర్ల పేర్లను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసిందని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నాగరత్న, జస్టిస్ బాగ్చి ధర్మాసనం దీనిపై స్పందిస్తూ జడ్జిల ఎంపిక పూర్తిగా కమిటీ వ్యక్తిగత అంచనాపై ఆధారపడి ఉంటుందని చెప్పింది. జడ్జిల ఎంపిక ప్రక్రియను కోర్టులు సమీక్షించడం మొదలు పెడితే అందరూ కోర్టును ఆశ్రయిస్తారని, దానికి అంతూ పొంతూ ఉండదని ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయమూర్తిగా ఎంపికకు సీనియారిటీ ఒక్కటే ప్రాతిపదిక కాదని, కొలీజియం ఒక పేరును ఆమోదించాక దానిపై పునరాలోచన ఉండదని చెప్పింది. మల్హోత్రాకు ఇంకా 10 ఏళ్ల సర్వీస్ ఉందని, ఆయన ఓపికగా ఎదురు చూడాలని సలహా ఇచ్చింది. రాష్ట్రంలో వచ్చే 2 వారాల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించిన నేపథ్యంలో అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. నేడు రేపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జూన్ నెలలో తెలంగాణలోని 18 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నమోదైన వర్షపాత వివరాలతో కూడిన మ్యాప్ను ఐఎండీ విడుదల చేసింది. అందులో తెలంగాణలో 40% మేర లోటు వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. ఇక జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్త సగటు సాధారణ వర్షపాతం 130 మిల్లీమీటర్లు కాగా ఇప్పటి వరకు 81.4 మిల్లీమీటర్లే నమోదైనట్లు పేర్కొంది.